ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాల సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన అష్టాదశ శక్తిపీఠాలలో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానానికి సారె సమర్పణ కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం నుండి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలకు ఆలయ అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, వేదఘోషలు, భక్తుల జై జై ధ్వానాల మధ్య ప్రత్యేక ఊరేగింపుగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సారెను ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని ప్రతిబింబించే ఈసారి సమర్పణ కార్యక్రమం భక్తి సాంప్రదాయాలకు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వ ఆలయ అభివృద్ధి మరియు సాంప్రదాయ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, పాలక మండలి సభ్యులు నక్కల శివకృష్ణ, తిరువాయిపాటి నందకుమార్, పెన్నత్తూరు సుమలత, జొన్నలగడ్డ వరలక్ష్మి, పాలూరు చాముండేశ్వరి, కీలుకుప్ప శ్రీనివాసులు, సూరాయిపాలెం ప్రత్యూష, ముంగర సుధాకర్, రామాయణం సుధారాణి, ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. క్షేత్రం జొన్నవాడ కామాక్షమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు మొదలవ్వడం జరిగింది. ఈరోజు నంది సేవ జరగబోతుంది. ఈరోజు 8వ రోజు వెండి నంది సేవ జరగబోతుంది. ఈరోజు మనకి శ్రీశైలం నుంచి అమ్మవారికి సారె రావడం జరిగింది. అలాగే రేపు కాళహస్తి నుంచి ఉదయం 9 గంటలకి సారె వస్తుంది. అలాగే 9:30కి రథోత్సవం కూడా ప్రారంభం కాబోతుంది. ఎల్లుండి కళ్యాణోత్సవం, సాయంత్రం 10 గంటలకి కళ్యాణోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం కూడా జరగబోతుంది. ఎల్లుండి అలాగే కనకదుర్గమ్మ దగ్గర నుంచి విజయవాడ నుంచి అమ్మవారికి సారె రాబోతుంది. ఈ 3 పుణ్యక్షేత్రాల నుంచి ఇక్కడికి సారె మొట్టమొదటిగా ఇప్పుడు రావడం జరిగింది. ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడి నుంచి బ్రహ్మోత్సవాల టైంలో అమ్మవారికి 3 పుణ్యక్షేత్రాల దగ్గర నుంచి బోర్డు మెంబర్లు, శ్రీశైలం బోర్డు మెంబర్లు కోటారెడ్డి గారు, అలాగే శ్రీనివాసులు గారు, సుబ్బలక్ష్మి గారు, బాలకృష్ణస్వామి గారు, అలాగే శ్రీశైలం నుంచి పూజారులు సారిని ఇక్కడికి శాస్త్రోక్తంగా తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సారె 3 పుణ్యక్షేత్రాల నుంచి మనకి ఇక్కడ అమ్మవారికి రావడానికి కృషి చేసిన మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే దానికి తోడ్పాటుగా కృషి చేసిన చైర్మన్ అశోక్ రెడ్డి గారికి, ఈఓ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న దానం కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రసాద వితరణం జరుగుతుంది. భక్తులందరూ నలుమూల నుంచి వచ్చి రేపు రథోత్సవం, అలాగే ఎల్లుండి కళ్యాణం, తెప్పోత్సవం అన్నీ తిలకించాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మవారి కృపా కటాక్షాలు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుల మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము 13వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 14వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 15వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం, 16వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులెల్లరూ విచ్చేసి
శ్రీవార్లను దర్శించుకుని శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.